హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ లింక్ అనేది మనకు యాక్టివేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, మీరు ఇలాంటి తప్పులు చేసిన వారు ఉంటే ఓకేనా, చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటిదంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్ని చాలామంది చాలా డిఫరెంట్ మిస్టేక్స్ అనేది నన్ను అడిగారు. సో మీరు కూడా ఇలాంటి ఒకవేళ మిస్టేక్స్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ఆ మిస్టేక్స్ ఏంటో ప్రతి ఒక్కరు కూడా మీకు క్లారిటీ చెప్తా. ప్రతి ఒక్కరు ఒకవేళ ఈ మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, మనకి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒకవేళ మనకు కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అడిగే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటిదంటే డౌట్స్ ఏంటిదంటే మనకు నాకు ఫోటో మీద డేట్ ఉంది, మెయిన్ పాయింట్ ఇది. ఓకేనా? దాని తర్వాత సెకండ్, నేను ప్రిఫరెన్స్ అనేది సరిగా ఇవ్వలేదు. ఓకేనా? నేను ఫస్ట్లో ఇవ్వాల్సింది థర్డ్లో ఇచ్చిన, ఫోర్త్లో ఇచ్చిన, నాకు కావాల్సింది అదన్న, నాకు కావాల్సింది యాక్చువల్లీ టెన్షన్లో ఇచ్చిన అని, అలా అదొకటి మెయిన్ పాయింట్. ఓకేనా? దాని తర్వాత ఫ్రెండ్స్, మనకు సిగ్నేచర్ గురించి కూడా చాలామంది కూడా అడుగుతున్నారు. ఓకేనా? మూడో అయిపోయిందా? తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని అడుగుతుంది. అసలు ఏంటన్న ఇది రిజెక్ట్ అయిపోతుందా మాది అది చాలామంది కూడా అడుగుతున్నారు కదా. ఫోర్త్ పాయింట్ ఇది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకు పేమెంట్ గురించి అదొకటి ఫిఫ్త్ పాయింట్ ఫ్రెండ్స్. ఇవన్నీ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా వినండి, క్లారిటీగా ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ ఉంటుందో ఉండదో ఇక తర్వాత ముచ్చట పట్టించుకోకండి. ఓకేనా? ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకొని మాకు మళ్ళీ ఒక ఛాన్స్ దొరికింది అనుకొని మళ్ళీ అప్లై, ఫస్ట్ అప్లై చేసారు కదా, అది కాకుండా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేస్తున్నాం అనుకొని ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కటి క్లారిటీగా వినండి. ఫస్ట్ మెయిన్ పాయింట్, ఫోటో మీద డేట్. యాక్చువల్లీ ఫోటో మీద డేట్ మాకు మెన్షన్ చేయలే, కాకుండా ఫోటో మీద డేటు నేను అప్లై చేసిన దానివల్ల రిజెక్ట్ అవుతుందని అంటున్నారు కదా. యాక్చువల్లీ దానివల్ల ఏం రిజెక్ట్ కాదు, కాకుండా ఓకే ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ వచ్చింది కదా, ఎడిట్ చేసుకోండి. ఓకేనా? నార్మల్ ఫోటో క్లారిటీగా పెట్టుకొని ప్రతి ఫోటో అనేది ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎడిట్ అది ఏం రిజెక్ట్ కాదు, కాకుండా మీ యొక్క డౌట్ ఎందుకు మైండ్లో ఉంచడం, స్టడీ మీద ఇబ్బంది ఫోర్స్ పడతాయి కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఫోటో మీద డేట్ ఉంటే అది ఒకటి ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకు సిగ్నేచర్ గురించి చాలామంది అడిగారు ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను బ్లూ పెన్తో చేసిన నేను దాంతో చేసిన, దీంతో చేసిన అంటున్నారు కదా. ఓకే, ఇది చేసిన, రెడ్ పెన్తో చేసిన అంటున్నారు కదా, ఇది కూడా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరెవరైతే ఇలాంటి చిన్న మిస్టేక్స్ కూడా చేసిరో ప్రతి ఒక్కరు ఇది కూడా ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ఛాన్స్ ఉంది కాబట్టి. సో దాని తర్వాత ఫ్రెండ్స్, మనకు ఇది ప్రయారిటీ, మనకు సిఐఎస్ఎఫ్ ఫస్ట్ అది ఇది అని కొంతమంది రాంగ్ ఇచ్చారట, ఏదో టెన్షన్లు ఇచ్చారట. సో ఫ్రెండ్స్, ఇది కూడా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇన్ని ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంది మీకు. ఓకే, ఫ్రెష్గా అండి అంతే. ఇంకా ఇది మీరు ఇప్పుడు చేసేది మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్. నా దగ్గర కూడా దాని అప్లికేషన్ ఫామ్ ఉంటే ఎలా ఎడిట్ చేయాలో ప్రతి ఒక్కరిది కూడా చూపించేవాడిని, కాకుండా అప్లికేషన్ ఫామ్ లేదు. బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో పెట్టి మీకు కంటెంట్ అనేది అందివ్వాలని ఒక ఆలోచనతో వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకు ప్రయారిటీ గురించి క్లారిటీగా ఇచ్చుకోండి. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయినా, ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయినాయి కదా. సో దాని గురించి ఒక ప్రాబ్లం గురించి చెప్దాం లాస్ట్లో. దాని తర్వాత ఫ్రెండ్స్, మీకు పేమెంట్ విషయంలో వచ్చేసి ఓకేనా, పేమెంట్ చేసిర్రు కాకుండా పేమెంట్ సక్సెస్ఫుల్ అని పల్లె. ఓకేనా? అయితే అలాంటప్పుడు మీరు ఏం చేశారంటే డబల్ మళ్ళీ ఒకసారి పేమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పేమెంట్ చేస్తే మీరు పేమెంట్ తీసుకోదు, కాకుండా అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ గురించి చూపిస్తుంది. ఎలా అంటే పేమెంట్ సక్సెస్ఫుల్ గురించి చూపిస్తుంది. ఓకేనా? దానివల్ల ప్రాబ్లం అనేది సొల్యూషన్ అయిపోతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇంకేం అడుగుతున్నారంటే కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని పడుతుంది. ఒకవేళ రిజెక్ట్ అవుతుందా దీనివల్ల అని అడుగుతున్నారు కదా. అయితే ఫ్రెండ్స్, మీరు దీని గురించి ఏం టెన్షన్ పడకండి. ఓకేనా? ఎస్ఎస్సి బోర్డు నుంచి మనకు అనేది అలా చూపిస్తారట, అంతే. దానివల్ల ఏం ప్రాబ్లం రాదు. ఓకేనా? ఇది కూడా మైండ్లో నుంచి తీసేయండి, అది ఖచ్చితంగా అప్లికేషన్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత కొంతమంది ఏం అడుగుతున్నారంటే మాది సంథింగ్ ఇప్పుడు వేరే డిస్టిక్ ఉండే, ఇప్పుడు కొత్త డిస్టిక్ చేంజ్ అయింది. అప్లికేషన్ అప్పుడు మాది ఓల్డ్ డిస్టిక్ పెట్టినా, ఇప్పుడు కొత్త డిస్టిక్ చేంజ్ అయింది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, దానివల్ల ఏమైనా రిజెక్ట్ అవుతుందా, లేకుంటే దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఎవరిదైతే ఇప్పుడు కొత్తగా డిస్టిక్ చేంజ్ అయిందో ఓకేనా, వారు కొత్త డిస్టిక్ కూడా అప్డేట్ చేసుకోండి, ఇందులో ఎడిట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఆధార్ కార్డులో ఏదైతుందో ఓల్డ్ డిస్టిక్ మీకు వచ్చినటువంటి ప్రజెంట్ డిస్ట్రిక్ట్ని చేంజ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే నేను సిగ్నేచర్ చేసేటప్పుడు మా ఇనిషియల్ ఇవ్వలే అని అడుగుతున్నారుగా. ఓకే, అది కూడా ఇచ్చేయండి, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఉంది కదా. లేకపోతే మీరు ఆలోచించాలి, ఒక 100-200 రూపీస్ మనది కాదనుకోండి ఫ్రెండ్స్, ఇంకేమవుతుంది, మన ఫ్యూచర్ కోసమే కదా. సో ఫ్రెండ్స్, అది కూడా ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కటి మీ మైండ్లో ఏదైతే చిన్న డౌట్స్ ఉన్నాయో ఒక 200 నాది కాదు అనుకొని మీరు ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ టైం 200, సెకండ్ టైం ఒకవేళ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇట్లా మీరు చేసుకుంటే 500 అట. మీరు అంత దూరం ఆలోచించకండి.
ఇక్కడ అన్ని క్లియర్ చేసుకోండి. మీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఫోకస్ అనేది స్టడీ మీద పెట్టండి, ఓకేనా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎడిట్ ఆప్షన్ 6th వరకు ఉంటుంది, కాకుండా 6th వరకు చూడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే రేపే వెళ్ళండి కొంతమంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ సర్వర్ బిజీ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో తెలియదు. మీకు వచ్చిన ఛాన్స్ని మాత్రం మిస్ చేసుకోకండి, ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇంకా 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 ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పింది ప్రతి ఒక్కరు కూడా మీకు క్లారిటీగా అర్థమైందో కాలేదో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మన వీడియో అనేది చాలామంది కూడా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే, ఓకేనా. అంతలోగా బాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అంతలోగా మళ్ళీ కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్.